మెగా మానియా పీక్స్ కు చేరుకుంది. ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 పూజా కార్యక్రమం హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించగా ఈ వేడుక మొత్తం మెగా అభిమానులకు పండలా మారింది. కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా థియేటర్ల వద్ద మళ్ళీ మెగా జాతర మొదలవుతుందనే హైప్ అభిమానుల్లో కనిపిస్తుంది. ప్రత్యేక అతిథుల సందడి, అభిమానుల కేరింతలు, గ్రాండ్ సెటప్తో ఈ ఈవెంట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా 158 పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం మే 21న హైదరాబాద్లో అట్టహాసంగా జరగగా మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి ఒకే ఫ్రేమ్లో కనిపించడం అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తించింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుతో ఈ వేడుకకు మరింత గ్లామర్ జతకాగా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ మెగా హంగామా మొత్తం ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అన్నయ్య చిరంజీవి కొత్త సినిమా ప్రారంభ వేడుకకు హాజరై అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ముహూర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం ఈవెంట్ లో హైలైట్ గా మారగా మెగాస్టార్ కుమార్తె మరియు నిర్మాతలో ఒకరైన సుష్మిత కొనిదెల కెమెరా స్విచ్ ఆన్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నాగబాబు కూడా వేడుకలో పాల్గొనడంతో మెగా కుటుంబం మొత్తం ఒకే వేదికపై కనిపించి అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ అరుదైన క్షణాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగా ఫ్యామిలీ బాండింగ్ ను మరోసారి హైలైట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూతురు పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తుందనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా జరిగిన మెగా 158 పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించగా సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ భారీ ప్రాజెక్టుకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలవగా ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అదిరిపోతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. మరోవైపు హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు, ఏ స్టార్ హీరోయిన్ మెగాస్టార్ సరసన కనిపించనున్నారు అనే అంశంపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టడం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనడం, ఇలా అన్నీ కలిసి మెగా 158 ప్రారంభ వేడుక మొత్తం అభిమానులకు ఒక భారీ సెలబ్రేషన్ లా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి చుట్టూ మెగా కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో సోషల్ మీడియాలో మెగా హంగామా పీక్స్ కు చేరుకుంది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి దర్శకుడు బాబీ కొల్లి చిరంజీవి కాంబో బాక్సాఫీస్ను షేక్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మాస్ ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగా అభిమానులకు మరో ఫీస్ట్ ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తుంది. మరి మెగా 158 పై మీ అంచనాలు ఏంటి? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.